మోహిని ఏకాదశి రోజు గురువుగారి భార్యకు వస్త్రాలు పెట్టడం అధిక పుణ్యాన్ని కలిగిస్తుంది. గురువుగారి భార్యకు కాని, మీ గ్రామంలో ఉన్న పురోహితుని భార్యకైనా బట్టలు పెట్టవచ్చు. మంచి చీర ఒకటి తీసుకొచ్చి వీరికి దానం చేయాలి. పురోహితుని భార్యకు చీరను దానం చేస్తే మోహిని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. మనం కోరిన కోరికలు తీరుస్తాడు. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్న కాలంలో నిద్రపోకూడదు. మనకు తెలియకుండా ప్రతిరోజు అనేకమైన హింసా కార్యక్రమములు చేస్తాం. చేతులతో కొన్ని పనులు చేసి హింస చేస్తాం. కాళ్లతో కొన్ని పనులు చేసి హింస చేస్తాం. ఈ శారీరక పాపములు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహినీ తిథి రోజు విష్ణువుని లేక శివుని భక్తితో పూజించడం వల్ల తొలగిపోతాయి.